హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణి క్రాఫ్ట్స్ డిజైనర్. ఫ్రెండ్స్, ఈ ఆకులు చూడండి ఎంత బాగున్నాయో. మందారాకు, చామంతాకు. ఏంటి ఆకులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ ఆకులతో ఈరోజు లీఫ్ ఇంప్రెషన్ పెయింటింగ్ ఏ విధంగా చేసుకోవాలో మీ అందరికీ నేను చేసి చూపిస్తాను. ఈ పెయింటింగ్ అండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా సింపుల్ టెక్నిక్. పెయింటింగ్ రాలేని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. లీఫ్ ఇంప్రెషన్ పెయింటింగ్ చేయడానికి కావలసిన ఐటమ్స్: ఫ్యాబ్రిక్ కలర్స్, బ్రషెస్, వేస్ట్ క్లాత్, కొన్ని లీవ్స్, మీకు నచ్చిన లీవ్స్ షేప్స్ అన్నవి తీసుకోవచ్చు. ముందుగా నేను కింద వైట్ కలర్ క్లాత్ కింద న్యూస్ పేపర్స్ అన్నవి వేసి అరేంజ్ చేసుకున్నాను ఫ్లోర్కి అంటుకోకుండా. అలాగే కప్ ఆఫ్ వాటర్. నేను ఒక ప్లాంక్ తీసుకుని ఆ ప్లాంక్ పైన న్యూస్ పేపర్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. దానిపైన లీఫ్ అన్నది పెట్టుకుని మనం పెయింట్ అప్లై చేసుకుంటాం. నేను ఇప్పుడు రెడ్ కలర్, క్రిమ్సన్ కలర్ తీసుకున్నాను, ఫ్యాబ్రిక్ కలర్. ఈ లీఫ్ అంతా మనం బ్రష్ సాయంతో ఎక్కడా గ్యాప్స్ లేకుండా అప్లై చేసేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా. ఈ క్లాత్ మనం ఫ్రేమ్కి ఫిట్ చేస్తే ఈ పెయింటింగ్ అన్నది మనకి సరిగ్గా రాదు. అందుకోసం నేను న్యూస్ పేపర్స్ థిక్గా వేసి దానిపైన వైట్ క్లాత్ అన్నది వేశాను. ఈ లీఫ్ ఇంప్రెషన్ పెయింటింగ్కి మనం ఫ్లోర్ మీదే వేసుకుని చేసుకోవాలండి క్లాత్. అప్పుడే మనకి నుడతలు లేకుండా నీట్గా వస్తుంది. అంటే డైరెక్ట్ క్లాత్ ఫ్లోర్ మీద వేస్తే కలర్ అన్నది ఫ్లోర్కి అంతా అంటుకుపోతుంది. అందు గురించి నేను న్యూస్ పేపర్ వేసి దానిపైన వైట్ కలర్ క్లాత్ అన్నది వేశాను. చూడండి, ఎక్కడ మీకు చూడండి గ్రీన్ కనిపించట్లేదు లీఫ్కి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఈవెన్గా పెయింట్ అన్నది అప్లై చేసుకోవాలి. అదే మనం క్లాత్ మీద పెట్టుకుని పెయింట్ అంతా అప్లై చేసాం అనుకోండి లీఫ్కి, క్లాత్కి అంతా అంటుకుపోతుంది కదా. అందుకు వేస్ట్ పేపర్ మీద పెట్టుకోవాలి అని చెప్తున్నాను, ఒక న్యూస్ పేపర్ మీద. ఇప్పుడు చూడండి, ఈ విధంగా పట్టుకుని లిఫ్ట్ చేసుకుంటూ మనం ఆల్రెడీ సెట్ చేసుకున్న క్లాత్ మీద పెట్టి ఈ విధంగా పెట్టుకోవాలి. నిమ్మతంగా అటు ఇటు జరపకుండా ఒక్క చోటే పెట్టేయాలి. జస్ట్ అలా పట్టుకుని క్లాత్ పెట్టి జస్ట్ కొంచెం అలా ప్రెస్ చేయాలి. ట్యాప్ చేస్తున్నట్టు ప్రెస్ చేస్తే ఎడ్జెస్ అంతా కూడా మనకి నీట్ ఫినిష్ అన్నది పెయింట్ ఇంప్రెషన్ అంతా పడుతుంది. చూడండి, ఎక్కువ ఫోర్స్గా ఏమి కూడా చేయక్కర్లేదు, జస్ట్ కొంచెం ట్యాప్ చేయాలి. ఈ విధంగా అన్న తర్వాత మళ్ళీ అదే పొజిషన్లో మనం పైకి లిఫ్ట్ చేసేయాలి లీఫ్ని. లీఫ్ ఎక్కడా కిందకి లాగినట్టు చేయకూడదు, డిజైన్ అన్నది పాడైపోతుంది. ఈ విధంగా లిఫ్ట్ చేస్తే డిజైన్ నీట్గా వస్తుంది. చూడండి, మళ్ళీ అదే లీఫ్కి నేను పెయింట్ అన్నది అప్లై చేసుకున్నాను. మళ్ళీ ప్రతిసారి మనం ఎక్కడ డిజైన్ చేయాలనుకున్న లీఫ్కి ప్రతిసారి పెయింట్ అన్నది అప్లై చేసుకోవాలి. ఒక డిజైన్ అన్నది క్రియేట్ చేద్దాం, దీనికి దగ్గరగా వేసుకుందాం. చూడండి, మళ్ళీ ఇది అదే విధంగా మనం క్లాత్ మీద ప్లేస్ చేయాలి. కొంచెం క్లాత్ పెట్టి ట్యాప్ చేసుకోవాలి. మనం ఎన్ని లీవ్స్ కావాలంటే అన్ని లీవ్స్ వేసుకోవచ్చండి. ఇదే ప్రొసీజర్. ఇప్పుడు మళ్ళీ లీఫ్ లిఫ్ట్ చేసేస్తామా, మళ్ళీ కలర్ అన్నది అప్లై చేయాలి. మళ్ళీ తీసుకొచ్చి క్లాత్ మీద ప్లేస్ చేసి ట్యాప్ చేసుకోవాలి. ఇదే ప్రొసీజర్ అండి. ఈ డిజైనర్స్ అంతా ఇదే విధంగా క్రియేట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో చూసారా. అదే మీరు కిందకి అది జరిపారనుకోండి ఆకు, డిజైన్ అన్నది పాడైపోతుంది. ఇంకొక షేప్ ఆఫ్ లీఫ్ తీసుకుని డబల్ షేడింగ్ పెయింటింగ్ ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఒక సైడ్ వచ్చి ఒక కలర్, ఇంకొక సైడ్ వచ్చి ఇంకో కలర్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ హాఫ్ సైడ్ వచ్చి మనం క్రిమ్సన్ రెడ్తో ఫుల్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసేసుకోవాలి. చూడండి, రెడ్ కలర్ అయితే ఫిల్ చేసేసుకున్నా. అలాగే ఇంకో వైపు కూడా బ్లూ కలర్ ఫిల్ చేసేసుకోవాలి ఎక్కడ గ్యాప్స్ లేకుండా. చూడండి, రెండు కలర్లతో ఈ విధంగా నింపుకున్నాం కదా. ఇది డ్రై అవ్వకుండానే మనం క్లాత్ మీద అన్నది ప్లేస్ చేసుకుని లీఫ్ ఇంప్రెషన్ ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఎక్కడైతే మీకు ఈ డిజైన్ అన్నది కావాలో అక్కడికి సెట్ చేసేసుకోవాలి లీఫ్. మీకు నచ్చిన షేప్స్ దగ్గర పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకుని మనం ట్యాపింగ్ అంతా మేము ముందు చూసాం కదా, అదేవిధంగా ఈ లీఫ్కి మనం ట్యాప్ చేసి ఇంప్రెషన్ అన్నది నీట్గా ఇచ్చేసుకోవాలి.
ఈ లీవ్స్కి మనం అవుట్లైన్ కూడా ఇచ్చుకోవచ్చు. మీకు ఈ లీఫ్ డిజైన్స్ అన్నాయి డ్రెస్సులకి, చీరలకి, బెడ్షీట్స్కి చాలా చాలా బాగుంటాయి. పిల్లల డ్రెస్సులకు కూడా చాలా బాగుంటాయి. మీకు నచ్చినట్టుగా మీ డిజైన్ అన్నది క్రియేట్ చేసేసుకోవచ్చు. డబల్ షేడ్, సింగిల్ షేడ్స్ అన్నాయి. ఇప్పుడు మనం ఇంకో రకమైన పెయింటింగ్ కూడా చూద్దాం. చామంతాకు చాలా డెలికేట్గా ఉంటుంది కదండి. ఆ చామంతాకుకి మనం 3 కలర్స్ అన్నవి అప్లై చేసుకున్నాం. ఇప్పుడు ఆకు తీసుకెళ్ళి మనం ఎక్కడ పెయింట్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ మీద అన్నది ప్లేస్ చేసుకోవాలి. చూడండి, ఈ ఆకు అన్నది చాలా చాలా డెలికేట్గా ఉంటుంది. కొంచెం హ్యాండిలింగ్ చాలా స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేసేసుకోవాలి. మనకి ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు. పెయింట్ అన్నది బయటికి రాకుండా క్లాత్తో ట్యాప్ చేసేసుకుని జస్ట్ కాడ పట్టుకుని జాగ్రత్తగా లిఫ్ట్ చేసేసుకోవాలి. మన పెయింటింగ్ చూడండి, 3 కలర్స్ పెయింటింగ్ చాలా చాలా బాగుంది కదా. మల్టీ కలర్గా కనిపిస్తుంది. మీకు నచ్చినట్టుగా సింగిల్ షేడ్ కానీ, డబల్ షేడ్ కానీ, ట్రిపుల్ షేడ్ మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటారన్నట్టుగా నేను 3 రకాలుగా ఈ లీఫ్ ఇంప్రెషన్ అన్నది డిఫరెంట్ లీఫ్స్తో కూడా మీ అందరికీ నేను చూపిస్తున్నాను. మీరందరూ కూడా ట్రై చేయండి. చాలా ఈజీగానే మనం క్రియేట్ చేసుకోవచ్చండి డిజైన్స్ అన్నవి. వీటికి అవుట్లైన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా పెయింటింగ్ చేసుకున్న మన ఇంప్రెషన్స్ అన్నీ కొంచెం సేపు ఆరిన తర్వాత నేను 000 బ్రష్ అన్నది తీసుకుని మీకు నచ్చిన కలర్ బ్లాక్ కానీ వైట్ కానీ ఏదైనా కలర్ తీసుకోవచ్చండి. నేను లెమన్ ఎల్లో తీసుకుని అవుట్లైనింగ్ అన్నది ఇస్తున్నాను. చాలా సన్నగా రావాలండి అవుట్లైన్. చూడండి, ఎడ్జెస్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఆ షేప్ మనకి లీఫ్ షేప్ అయితే ఏ విధంగా ఉందో అదే విధంగా మనం అవుట్లైన్ అన్నది ఇచ్చేసుకోవాలి. చాలా ఈజీగానే క్రియేట్ చేసుకోవచ్చు. అవుట్లైన్ కూడా లేకుండా కూడా మనం ఈ డిజైన్ అన్నది అదే విధంగా వదిలేసుకోవచ్చు. కొంచెం అవుట్లైన్ ఇచ్చుకుంటే డిఫరెంట్ లుక్ ఉంటుంది. నార్మల్ ప్రింటింగ్ కూడా అలా వదిలేసుకోవచ్చండి. కావాలంటే అవుట్లైన్ అన్నది కూడా యూస్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టాన్ని బట్టి మీరు పెయింటింగ్ అన్నది చేసుకోవచ్చు. అవుట్లైన్ కంపల్సరీ అని రూల్ ఏమీ లేదండి. మన ఇష్టం, మన క్రియేటివిటీ, మన ఇంట్రెస్ట్ని బట్టి మనం పెయింటింగ్ అన్నది చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ ఏమీ అవసరం లేదండి. అస్సలు పెయింటింగ్ టచ్ లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. చూడండి, మనకి వి షేప్స్ లాగా మనం జస్ట్ కొంచెం లైట్గా పెయింట్ అన్నది అప్లై చేసుకోవాలి. థిక్గా తీసుకోకూడదండి. చూడండి, అవుట్లైన్ కంప్లీట్ అయిన తర్వాత కింద కొంచెం కార్డ్ అన్నది ఇస్తున్నాను నేను. అదే ఎల్లోతో మీకు నచ్చిన కలర్తో అవుట్లైన్ అన్నది ఇచ్చుకోవచ్చు. అవుట్లైన్ లేకుండా కూడా డిజైన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అవుట్లైన్ ఇస్తే డిఫరెంట్ లుక్ ఉంటుంది. అవుట్లైన్ లేకపోయినా వేరే లుక్ ఉంటుందండి. ఈ పెయింటింగ్స్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా 24 అవర్స్ అన్నది అలా వదిలేయాలి. 24 అవర్స్ డ్రై చేసిన తర్వాత రివర్స్ చేసి ఐరన్ చేయించుకోవాలండి. ఆ తర్వాతే మనం వాష్ అన్నది చేయాలి. పెయింటింగ్ చేసిన తర్వాత ఐరన్ చేయకుండా క్లాత్ అన్నది వాష్ చేయకూడదు. మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుందండి ఐరన్ చేసి వాడుకుంటే. 24 అవర్స్ తర్వాత చాలా బాగుంటుంది. ఈ పెయింటింగ్ అన్నది ఎలిసిపోవటం అలాంటివి ఏమీ జరగవు. ఇవన్నీ కూడా మంచి కంపెనీ పెయింటింగ్సే నేను వాడేవి. ఫ్యాబ్రిక్ కలర్స్ చూడండి, ఇది హార్ట్ షేప్లో ఉంది కదా, దాని షేప్ కూడా ఏం డిస్టర్బ్ అవ్వకుండానే నేను అవుట్లైన్ అన్నది ఇచ్చేస్తున్నాను. ఈ అవుట్లైన్ మటుకు కొంచెం ప్రాక్టీస్ ఉంటే చాలా నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది. చాలా సింపుల్గా మనం పెయింటింగ్ టెక్నిక్స్ నేర్చుకోవచ్చండి. చాలా ఈజీగా మన డిజైన్స్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు డిఫరెంట్గా. ఎలా ఉందండి ఈ లీఫ్ ఇంప్రెషన్ పెయింటింగ్? మీ అందరికీ లీఫ్ ఇంప్రెషన్ పెయింటింగ్ అన్నది నచ్చిందనే అనుకుంటున్నానండి. వెరైటీ ఆఫ్ లీవ్స్తో ఈ పెయింటింగ్ అన్నది మీకు చూపించాను కదండి. మీరందరూ కూడా తప్పకుండా డిజైన్ చేయండి. ఈ పెయింటింగ్ ఎలా వచ్చింది అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. మీ అందరికీ మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న గంట సింబల్ కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.